చూడని వినని వింత ఐటమ్స్ అని ఒకే రోజు తింటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇండియా వదిలి వెళ్ళిపోతున్న సంగతి ప్రకృతి కూడా అర్థమైపోయినట్టుంది. అసలు ఇందుకు మాట్లాడి చెప్పండి మనం ఫస్ట్ టైం చూస్తున్నట్టు మీకు అయితే సబ్స్క్రైబ్. ఈ బూచి ఎవరైనా భయపడకండి, అది నేనే కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. తల్ల ఊడిపోయే వెంట్రుకల గురించి, ఆడవాళ్ళ కష్టాల గురించి స్పెషల్ గా మళ్ళీ చెప్పాలా? ఓ గంటల తరబడి ఎంతో కష్టపడి అందంగా రెడీగా బయటకు వస్తామా, స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ చేరేలోపు మన ఈ ఎయిర్ ఫోర్స్ కి మనిషిని గుర్తించడం కూడా కష్టమయ్యేలా తయారవుతాం. అందుకే కరోనా పేషెంట్ లో ఒళ్ళంతా కప్పుకొని వెళ్ళాను. ఫస్ట్ ఐటమ్ మనం ట్రై చేసింది ఈ గుగ్గిళ్ళ చెట్లు అనమాట. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసి ఏవో వింతగా ఉన్నాయని ఆపాను. కొనుక్కొని తిన్న తర్వాత అర్థమైంది అవి గుగ్గిళ్ళు అని. బట్ పేరెంట్ నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నిమిషానికి ఒకసారి బండి ఆపుతుంటే కీర్తి తిట్టుకుని తిట్టింది. చిన్న పిల్లలాగా చూసిన ప్రతిదీ కావాలంటున్నాను. అన్నిటికీ ఒకటే సెంటిమెంట్. ఎలాగో 2 days లో వెళ్ళిపోతాను కదా కీర్తి, ఇంకేం చేస్తుంది అన్ని కొనిచ్చింది. అసలు ఇంకేం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలేదు కదా. ద ఫేమస్ వీసా దేవుడైన హైదరాబాద్ లో ఉన్న బాలాజీ టెంపుల్ కి వెళ్ళాము. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మా ఫ్రెండ్ కి మొక్కుంటే తెచ్చుకోవడానికి వెళ్ళాము. బట్ గుళ్ళోకి అడుగు పెట్టగానే ఎంత బ్లెస్సింగ్ లా అనిపించిందంటే 108 ప్రదక్షిణాలు చేయాలన్న థాట్ మైండ్ లేదు. అందుకే ఇద్దరు సారీస్ లో వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళి నాకు ఏమైనా తెలుదా, జనాలందరినీ చూసి ఆ దేవుడిని చూడగానే నాకు 108 ప్రదక్షిణాలు చేయాలనిపించింది. అప్పుడే మాకు అనౌన్స్ చేశారు ఎవరైనా ఒక స్వామివారి సేవ కావాలి. కీర్తికి ఎప్పటి నుంచి కోరికంటే అది సేవకి. నేనేమో చిన్నప్పుడు ఇప్పుడు దేవుడితో దేవుడా నాకు అది చేస్తే నేను నీకు ప్రదక్షిణ చేస్తా, ఈ కొబ్బరికలు కొడతా, నువ్వు అది చేస్తే నేను నీకు చేస్తాను దేవుడితో గొడవలు అడగాను. అప్పుడు నాకు మా అమ్మ చెప్పింది, దేవుడితో ఎప్పుడు బిజినెస్ చేయొద్దు, నీ లైఫ్ లో జరిగిందని కృతజ్ఞతగా దేవుడా నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు నేను కోసం ఇది చేస్తున్నాను అని చెప్పి చెయ్యాలి. సో అందుకే అలా ఈ రోజు ఎందుకో మనసు కనిపించి 108 ప్రదక్షిణ ఫినిష్ చేసేసాను. ఆ తర్వాత వెంటనే నల్లగా బొగ్గులు కనబడితే ఇవి కూడా కొనుక్కొని ట్రై చేసి హెల్త్ చాలా మంచిదంటే మీకు ఎంత కామెంట్ చేశాను. ఇంకా చాలా తిన్నాం కానీ వీడియో మర్చిపోయాను. అలా మోమోస్ తో మడి ఏం చేస్తాను. మీ వీడియో లైక్ చేసి షేర్ చేసుకోండి, అసలు మర్చిపోకండి. ఉంటాను.